నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను ఆకాంక్ష బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం జూలై 1 నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఏపీ సీఎం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న జగన్ ఫీజులు నియంత్రించాలని హైదరాబాద్ హబ్సిగూడలో ఏబీవీపీ విద్యార్థుల కేసీఆర్ శవయాత్ర ఏబీవీపీ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు విద్యార్థుల వాగ్వివాదం తెలంగాణకు భారీ వర్ష సూచన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక గోదావరి జలాల వినియోగంపై సమావేశమైన కేసీఆర్ జగన్ పరస్పరం చెలోక్తులతో నవ్వులు హరివిల్లు సరదా ముచ్చట్లతో ముగిసిన సమావేశం ఇక డీటెయిల్స్ చూద్దాం. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తరహాలో ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. తాజాగా వచ్చే నెల 1 నుంచి ప్రజా దర్బార్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇందుకు సంబంధించి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రజా దర్బార్లో భాగంగా ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రజలను సీఎం జగన్ కలుసుకోనున్నారు. తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఉత్తర బంగాళాఖాతంలో రేపు ఏర్పడే అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపారు. దీని కారణంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కృష్ణా నదిలోకి గోదావరి వరద జలాల తరలింపు, ఇరు రాష్ట్రాల ఉమ్మడి నీటి ప్రయోజనాలు తదితర అంశాలపై చర్చించేందుకు జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో కాసేపు సరదాగా అన్నట్లు అధికారులు ముఖ్యమంత్రులు వ్యాఖ్యలతో నవ్వులు విరిశాయి. దాదాపు సమావేశం ముగింపు దశకు వచ్చేసరికి అధికారులు తదుపరి భేటీ ఎప్పుడు అంటూ తమ సీఎఫ్ జోషి సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దీనిపై జోషి స్పందిస్తూ వెంటనే భేటీ అవుతాం సార్, ఎందుకంటే ఈ ఆంధ్ర వాళ్ళు వెళ్తే మళ్ళీ దొరకరు అంటూ సరదాగా అన్నారు. ప్రైవేటు స్కూళ్లు విద్యా హక్కు చట్టాన్ని అమలు చేసి ఫీజులను నియంత్రించాలని కోరుతూ హైదరాబాద్ హబ్సిగూడలో ఏబీవీపీ విద్యార్థులు కేసీఆర్ శవయాత్ర చేపట్టారు. పోలీసులు జోక్యం చేసుకుని ఏబీవీపీ విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో విద్యార్థులు పోలీసుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. పట్టించుకోకుండా రాజ్యంగా నేను అందరికీ ముఖ్యమంత్రి కానీ విద్యార్థులకు రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడ్డాక ప్రైవేట్ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలను ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర పొలిమేర వరకు తన కేసీఆర్ ఈరోజు హైదరాబాద్ నడివట్టున్న శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాలను 4 అడుగుల దూరం కూడా జరిపిన పరిస్థితి ఉంది. ఈరోజు నా యొక్క మనుమడు అదేవిధంగా నా కారు డ్రైవరు కొడుకు ఒకటే పాఠశాల చదువుతాయని మాటలు చెప్పిన కేసీఆర్ హామీలు ఏమైనాయని ఈరోజు ఏబీపీ ప్రశ్నిస్తూ ఉంది. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో డిఈఓ ఎంఈఓ పోస్టులు సుమారు 500 పోస్టులు ఖాళీ ఉంటే ఎట్లా విద్య యొక్క పరిరక్షణ జరుగుతుందని ఏబీపీ డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఇవాళ
విద్యా సంవత్సరం ప్రారంభమై 15 రోజులు కావస్తున్నా ఇలా ముఖ్యమంత్రి ఫీజులపై ఇలా ఎలాంటి నియంత్రణ చేయకపోవడం కారణంగా ఇలా అనేక మంది తల్లిదండ్రులు ఇలా ఫీజులు కట్టలేక ఇలా అప్పుల ఊపిలో కూరుకుపోతూ ఉన్నారు. ఇలా కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల యొక్క ఆర్థిక దోపిడీకి అనేక మంది పిల్లలు ఇలా చదువు పనిచేసి ఇవాళ బయట ఉండే పరిస్థితి ఉంది. ఇలా ప్రభుత్వ పాఠశాలలు ఏమాత్రం డెవలప్ చేయకుండా ఇలా హేతుబద్ధీకరణ పేరుతో ఇలా పాఠశాలను తగ్గించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ సభ్యుడు బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొని ముందుగా దక్షిణమూర్తి వద్ద కలశ పూజ నిర్వహించి చిన్నారులచే ఓం నమ శివాయ అనే బీజాక్షరాలను వ్రాయించారు. అనంతరం వేద పండితుడు అర్ధంగిరి మాట్లాడుతూ సకల దేవతా స్వరూప సరస్వతీ దేవి జన్మతిథి పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి అంటారని, ఈరోజు చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే చదువులో బాగా రాణిస్తారని, చదువు పట్ల ఆసక్తి పెంపొందించుకుంటారని వివరించారు. సరస్వతి పూజ అనంతరం చిన్నారులకు పలక, బల్పం, పుస్తకం, పెన్నులు, ప్రసాదం ఉచితంగా అందజేశారు. ఖమ్మం జిల్లా కల్లూరులో తెలంగాణ రాష్ట్ర టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 29 నుండి మండల పరిధిలోని ఉన్న అన్ని గ్రామాల నుండి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం అందరూ కలిసి కృషి చేయాలని మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పాలేవు రామారావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ కల్లూరు మండల జెడ్పీటీసీ కట్ట అజయ్ బాబు, రైతు సమన్వయ సమితి డాక్టర్ అకినేని రఘు, జెడ్పీటీసీ కోఆప్షన్ సభ్యులు ఎస్కే ఇస్మాయిల్, ముఖ్య కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి వాళ్ళు ఇచ్చేదానికంటే కూడా నాకు తెలిసి సభ్యత్వాలు డిమాండ్ ఎక్కువ ఉంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే దానికి కూడా సభ్యత్వంలో కూడా ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి 2 లక్షలు ప్రమాదవశాత్తు కానీ జరిగితే డిప్యూటీసీ గారికి, కల్లూరు సర్పంచ్ గారికి, విజయబాబు గారికి, మేకర్ కృష్ణ గారికి, లక్ష్మీ కృష్ణ గారికి, కామనే వెంకటేశ్వర గారు, కోన్సల్ మెంబర్ ఇస్మాయిల్ గారికి, భాస్కర్ గారికి, పెద్ద లక్ష్మీ కృష్ణ గారికి, యాకబల్ గారికి, గారికి, ఎంపీపీ గారికి మరియు మీడియా మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కొత్తగూడెం నియోజకవర్గ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు గృహప్రవేశం చేసి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఖానాపూర్ ఎమ్మెల్యే శ్రీమతి రేఖా శ్యామ్ నాయక్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరికొండ తహసీల్దార్ రాజేశ్వర్, మండల టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దేవునికొండ రిజర్వాయర్ను కాపాడాలని ఆ కబ్జాదారుడిపై క్రిమినల్ కేసులు పెట్టాలని నిరసిస్తూ సిపిఐ నేత చాడ వెంకట్రెడ్డి మరియు ఇతర నాయకులు ఈరోజు జీహెచ్ఎంసీ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో చాడ వెంకట్రెడ్డి మాట్లాడుతూ దేవునికొండ రిజర్వాయర్ గురించి జీహెచ్ఎంసీ అధికారి దాన కిషోర్ని కలిసి ఆ రిజర్వాయర్ గురించి చర్చించడం జరిగింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించాలని తను జీహెచ్ఎంసీ అధికారిని కోరినట్లు తెలిసింది. मैं नहीं रहे तो फोटो नहीं निकाल హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలోని కుంటలు చెరువులన్నీ కూడా అక్రమకు గురవుతూ ఉన్నాయి. 2010లోనే ఇరిగేషన్ శాఖ వాళ్ళు 399 చెరువులను జిహెచ్ఎంసీ కమిషనర్కి స్వాధీనపరిచారు. అయితే ఇప్పటి వరకు వాళ్ళు హద్దులు పెట్టుకోలే. ఇప్పటి వరకు వాళ్ళకు మరి పొల్యూషన్ కంట్రోల్ అంటే వాతావరణ కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నం చేపట్టలే. ఇప్పుడు ఏమో దొంగ కబ్జా అవుతా ఉన్నాయి. ఇప్పుడు అంతా ఎవరి పేరు పెట్టాలి? ఇప్పుడు టీఆర్ఎస్ లేకుంటే ఎంఐఎంఏ ఇక్కడ ఉన్నది. ఈ హైదరాబాద్లో ఎక్కువ వాళ్ళ కన్సల్లోనే కబ్జాలు, వాళ్ళ ప్రోత్సాహంతో వాళ్ళ కన్సల్లోనే జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. అందుకనే వాళ్ళు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలా కేసీఆర్ చెప్తా ఉన్నాం, కళ్ళు తెరవండి. జస్ట్ కమిషనర్ గారు దానకిషోర్ గారు మీరు కూడా వాస్తవాలు గ్రహించండి. తక్షణమే ఈ ఆస్తులను ప్రొటెక్ట్ చేయండి, కాపాడండి, రక్షించండి. రేపు ఎందుకంటే వచ్చే తరానికి భవిష్యత్తు ఏమిటి? వాతావరణం కలిసి ఇప్పుడు వర్షం పడితే మొత్తం చెరువులు కుంటలన్నీ కూడా మన రోడ్లన్నీ కూడా చెరువులు కుంటలాగా అయిపోతున్నాయి. మనుషుల రవాణాకి ఇబ్బంది అయిపోతుంది. అసలు చెరువులు కుంటలు సికాస్తు అయిపోతున్నాయి, కబ్జాకి అయిపోతున్నాయి. రోడ్లు ఇవన్నీ వర్షం పడితే చెరువులుగా తయారైపోతున్నాయి. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి ఈ అక్రమ కబ్జాలని, దొంగ కబ్జాల వాళ్ళపైన కేసులు పెట్టి పంపించండి, ప్రభుత్వం స్వాధీనపరచుకోండి. ఇంకా మిగతా అన్ని కుంటలపైన దృష్టి పెట్టండి. లేని పక్షంలో మేము 10 రోజుల తర్వాత అందరం కలుసుకొని మాట్లాడుకొని ప్రత్యక్ష ఆందోళన చేపడతాం. ఆ చెరువులు కుంటలు కాపాడమే లక్ష్యంగా సేవ్ ట్యాంక్స్, సేవ్ చెరువుస్ అనే దాని మీదనే ముందుకు పోతామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి, జాయిన్ అవ్వండి, జాబ్ పొందండి, జాబ్ గ్యారంటీ 100% జాబ్ ప్లేస్మెంట్ ఇన్ అబ్రాడ్. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ అతి తక్కువ ఖర్చుతో మొట్టమొదటిసారిగా అతిపెద్ద హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్. మీరు 10వ తరగతి ఇంటర్ పాస్ లేదా ఫెయిల్ అయ్యారా? డిగ్రీ పాస్ అయ్యి ఖాళీగా ఉన్నారా? అయితే ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీలో జాయిన్ అవ్వండి. 100% విదేశాలలో ఉద్యోగ ఉపాధి పొందండి. 70,000 రూపీస్ సాలరీ పర్ మంత్. ఒక్క సంవత్సరంలో డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్ పొందవచ్చు. మొట్టమొదటి రోజు నుండే పార్ట్ టైం జాబ్ చేయుటకు అవకాశం. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 3 years, పీజీ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ మరియు డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ 12 months. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అడ్మిషన్లు పొందవచ్చు. ఫీజ్ రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు. మరిన్ని వివరములకు సంప్రదించండి. ఎక్సెల్ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్, సిరీస్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ 8712387666 మరియు 9949956264. గిలిగిలిగా ప్రతిరోజు ఉదయం 11 గంటలకు, తిరిగి రాత్రి 9:30 గుడి గంటలు ప్రతిరోజు ఉదయం 6 గంటలకు. వెల్కమ్ బ్యాక్. ఆర్థిక రాజధాని ముంబైని వర్షాలు ముంచెత్తుతున్నాయి. తెల్లవారుజామున నుంచి ఇక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రవాణా సేవలకు అంతరాయం కలిగింది. పలు చోట్ల ట్రాఫిక్ కు మళ్లించారు. జూన్ 29 వరకు ముంబైలో ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలోని ప్రధాన ప్రదేశాలతో పాటు శివారు ప్రాంతాలైన విహార్, జూహు, ముల్లుంద్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి.
మానవత్వం మంటగలిసింది, కన్నెపేగు భారమైంది, అల్లారు ముద్దుగా పెరిగేవారే అవసాన దశలో కాదు పొమ్మన్నారు. మీ జబ్బులు మాకు వస్తాయి, ఇంట్లో నుంచి వెళ్లాలంటూ చీదరించుకోవడంతో ఆ వృద్ధ దంపతులు దిక్కులేని వారయ్యారు. వారం రోజులుగా నా అనేవారు లేక మార్కాపురం రైల్వే స్టేషన్ వద్దనున్న చెట్ల కింద బిక్కుబిక్కుమంటూ ఉంటున్న వారిని లీగల్ వాలంటరీ ఆదుకున్నారు. ప్రకాశం జిల్లా దోర్నాల మండలం అసనాబాద్ కు చెందిన మండల పాపయ్య వెంకమ్మ దంపతులకు 6 సంతానం, 4 కుమారులు, 2 కుమార్తెలు. పాపయ్య మాచర్లలోని బత్తాయి తోటలో కాపలాగా ఉంటూ జీవితం వెళ్లదీస్తున్నారు. పాపయ్య క్షయబారిన పడడంతో వారి జీవితంలో చీకట్లు అలుముకున్నాయి. అసానపాది దాని దగ్గర అసానపాది ఈయన మన పాపయ్య, నా పేరు ఎంగమ్మ. అయితే ఆయన వచ్చకపోతే వాళ్ళు తగులుకుంటారు బాగా, వద్దు నీ మూడు దెబ్బని వెళ్ళిపోమ్మన్నారు. నేను దెబ్బని వచ్చి 2 వారాలు ఉన్న స్టేషన్లో ఆ పోలీస్ అబ్బాయి మాకు తెచ్చిన అబ్బాయి, అమ్మ అసానపాది కదా నిన్న అన్ని తీసుకొచ్చి వడగట్టి పాపం చూపించిపోతున్నాడు. ఏ స్టేషన్లో ఉన్నారు? ఇది మన రైట్ స్టేషన్. 2 వారాలు మేము వచ్చి ఒక్క నా బట్ట వచ్చిందా తగు చూసారా, మా కొత్త కొడుకులు వద్దు మేమంతా ఒక వచ్చిన మీ కొడుకులకు ఈ విషయం తెలిసిందా? ఇది ఆయనకేదో దెబ్బలకు ఆ దెబ్బని తెలుసు కొడుకులకు పాడలో చదువుతారు. ఆయన పంపించాయి, ఆయన వచ్చి చదువుకుంటే మన పిల్లలకు బాగా చదువుకుంటాయి. చదివితే అర్థం వచ్చింది. ఇప్పుడు ఎక్కడున్నారు మీ కొడుకులు? అసానాబాద్లో ఉంటారు. ఇప్పుడు రాలేదు ఇక్కడికి హాస్పిటల్? ఎవరు ఒక పిల్ల అయినా వాళ్ళు వచ్చిన కొంత ప్రకాశం జిల్లా కనిగిరిలోని ఓ చిల్డ్రన్స్ హోంలో ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ఇద్దరు సందడి చేశారు. హోంలో ఉన్న చిన్నారులతో ముచ్చటించి డాన్స్లు చేస్తూ చిన్నారులను అలరించారు. జీవితంలో ఎదగాలంటే ఎలాంటి సూత్రాలు పాటిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని చిన్నారులకు వివరించారు. వారితో సరదాగా గడిపారు. జీవితం ఎంతో విలువైనదని, ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా వాళ్ళిద్దరూ కొంత ఆర్థిక సాయాన్ని అందించారు. వెంకటేష్ బైక్కి మనం వర్క్ చేసాం. మా కాశ్మీర్లో 20 days వెళ్ళొచ్చాం. వస్తాను ఇది మాకు షూటింగ్ లేని సమయంలో సేవా కార్యక్రమం, మెడిటేషన్, ధ్యానం అంటూ కొంచెం ఇక్కడికి వచ్చే ముందు కూడా వచ్చాము మేము. కొంచెం లాంగ్ గ్యాప్ వచ్చింది. ఆల్ మీడియాస్ బ్రదర్స్ అందరికీ వెరీ థ్యాంక్స్. ఇలాంటి స్కూల్స్ని, ఇలాంటి ఒక వాళ్ళని అనాథులు కాదు వాళ్ళు. ఈ ప్రపంచంలో అనాథులు అనే వాళ్ళు ఎవరు లేరు. అందరూ భగవంతుడు బిడ్డలు. భౌతికవాదానికి కొన్ని అనాథి అట్లని పేర్లు డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రపంచం అనాథి ఎవరు లేరు. అందరూ మన భగవంతుడు బిడ్డలు. అందరూ మనకని గాడు ఉన్నారు కాబట్టి. కానీ ఇలాంటి స్కూల్స్ ఇలా నడుపుతున్న వాళ్ళు కొంచెం మనం ఎంకరేజ్గా చేస్తే ఇంకా కొంచెం ఒక ఎందుకంటే చాలా మంచిది. ఇంతకుముందు కూడా మేము వికలాంగుల స్కూల్ దగ్గర కూడా వచ్చినప్పుడు చాలా మంది వికలాంగులు వచ్చినప్పుడు ఒక పాయింట్గా ఒక మాట చెప్పాము. మంచిదే ఇలాగ అన్నారు మేడం కదా, కవిత మేడం. మనిషి వికలాంగులు అంటే ఏదో బ్రెయిన్ ప్రాబ్లం వచ్చి నడవడం, కాలు ప్రాబ్లం వచ్చి నడుస్తుంటాము. మనం డ్రింక్ చేసి. సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి తన సొంత ఎయిర్ క్రాఫ్ట్ లో విహరిస్తుండగా ప్రమాదవశాత్తు ములుగు మండలంలోని కొండ పోచమ్మ రిజర్వాయర్ సమీపంలో కూలిపోయింది. అందులో 2 ఉండగా ఒకరికి స్వల్ప గాయాలవ్వడంతో ఆ వ్యక్తిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్యే అంచెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజావేదిక కూల్చివేత, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి నోటీసులు అతికించడం, ఈ విషయంపై మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ కు అనుభవం, అవగాహన లేదని విమర్శలు గుప్పించారు. చంద్రబాబుపై జగన్ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దాదాపుగా 30 రోజులు కావస్తుంది. ఏదైనా ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క అంచనాలకి, ఆలోచన విధానానికి అనుగుణంగా పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక ఇబ్బందులు, సమస్యలు ఉన్న సంగతి ఈ దేశంలో ఉన్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగువాడికి తెలిసిన విషయం. ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. అటువంటి సమయంలో అన్నీ విడిచిపెట్టుకొని రాజధాని లేనటువంటి ఈ రాష్ట్రానికి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి బస్సులోనే నివాసం ఉండి ఇక్కడ ఒక తాత్కాలిక రాజధానిని బిల్డప్ చేసుకొని ఈ దేశంలో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. జూలై 1 నుంచి ప్రజా దర్బార్ నిర్వహించనున్న ఏపీ సీఎం. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్న జగన్. ఫీజులు నియంత్రించాలని హైదరాబాద్ హబ్సిగూడలో ఏబీవీపీ విద్యార్థుల కేసీఆర్ శవయాత్ర. ఏబీవీపీ విద్యార్థులను అడ్డుకున్న పోలీసులు, విద్యార్థుల వాగ్వివాదం. తెలంగాణకు భారీ వర్ష సూచన, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక. గోదావరి జలాల వినియోగంపై సమావేశమైన కేసీఆర్, జగన్. పరస్పరం చెలోక్తులతో, నవ్వులు, హరివిల్లు, సరదా ముచ్చట్లతో ముగిసిన సమావేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.